హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ వండర్ ఏదంటే సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు వస్తున్నటువంటి ఆన్సర్ ఒకటే, అదే ఎక్స్పీరియంలో గడిపేటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అవ్వడానికి, సెలవులను ఆనందంగా గడపడానికి ఇంతకన్నా అద్భుతమైన ప్రదేశం ఉండదనిపించేలా రామడుగు రామ్దేవ్ గారు ఎక్స్పీరియం ని తీర్చిదిద్దారు. ఇక్కడ నచ్చిన వారితో గడిపే క్షణాలను మరింత అందంగా ఆనందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. నమస్తే సార్. అండ్ ఇంత మంచి ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది ఒక హాలిడే వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించే టైంలో ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మా అందరికీ అందించారు. 150 acres లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ఎన్ని ఏళ్ల శ్రమ దాని వెనకాల ఉంది? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఇది నాకు 25 years బ్యాక్ వచ్చిన ఐడియా అండి. నాకు ఫస్ట్ నుంచి చెట్లు అంటే ఇష్టము. ఐఎమ్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్ని నా చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ని కలిపేసేసి ఇది చేయడం జరిగిందండి. ఎస్ అందుకే మీ ప్రతి ఫ్రేమ్లో కూడా అండి ఒక ఫొటోస్కి సంబంధించి చాలా మంచి పిక్చర్స్ రావడము, తర్వాత కళ్ళకు ఇంపుగా కనిపించేటువంటి బ్యూటిఫుల్ ఇమేజెస్ కనిపించడము జరుగుతుంది. బికాజ్ సార్ ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ పరంగా ఎంత గౌరవం ఇస్తారు ఆర్ట్కి అనేది మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వస్తే 100% తెలిసిపోతుంది. సో పొద్దునే వచ్చామంటే మన ఫ్యామిలీతో ఈవినింగ్ 5-6 o'clock వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో హౌ ఇస్ ఇట్ అంటే ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా అసలు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇది ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ గోల్? యాక్చువల్గా మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై ప్యాషన్. దానికోసం అని చెప్పేసి ఇది ఎంతో కష్టపడి చేశాము. చాలా మంది వస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైమ్ అనమాట. మన హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ రిలీఫ్. కరెక్ట్. మీకు అంటే ఎంట్రీ పాయింట్ నుంచి వీ హ్యావ్ బగ్గీస్, అంటే అది మనం లోపల తీసుకెళ్తాయి. పెద్దవాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి బగ్గీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అటువైపు చూసుకుంటే మనకు సైకిల్స్ అవి కూడా ఉన్నాయి. సో సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు బికాస్ ఇట్స్ అ హ్యూజ్ ప్లేస్ కాబట్టి. సో అందరికీ సౌకర్యంగా ఉండడానికి కూడా చాలా మంచి మంచి ఫెసిలిటీస్ చూపించారు. అండ్ ఇది మనం ఇక్కడ నిల్చున్నది ఎక్కడ అంటే ఒక ఎంట్రీ పాయింట్లో నిల్చున్నాం. సార్తో పాటు నేను కూడా కొంచెం లైట్గా ట్రావెల్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపించేస్తాను రండి. సో ఇలా బగ్గీ సర్వీస్ కూడా ఉంటుందండి. సో దానికి ఏదో సమ్ మినిమల్ ఎక్స్ట్రా ఛార్జ్ ఏదో ఉంటుంది. సార్ ఇది మనకి ఎంట్రీ టికెట్ అది కూడా ఒకసారి చెప్తే చూసేవాళ్ళు కూడా. ఇది 499 ఫర్ వీక్ డేస్. ఓకే. 599 ఫర్ వీకెండ్స్. ఓకే. సో బగ్గీ సర్వీస్ అంటే కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంటుంది, లిటిల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి ప్రతిదీ మీరు దగ్గరుండి ఇది ఇలా ఉండాలి అనుకున్నారా, లేకపోతే హూ హెల్ప్డ్ యూ? అంటే ఆ ఆర్కిటెక్చర్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మీకు? దీనికి ఎవరు ఆర్కిటెక్ట్ కానీ ల్యాండ్స్కేప్ డిజైనర్ కానీ ఎవరు లేరండి. అంటే నేను ట్రై చేశాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని చెప్పేసి. నా ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయ్యే వాళ్ళు నిజంగా ఎవరు దొరకలేదు. ఈవెన్ బాలి నుంచి ట్రై చేశాను, ఆస్ట్రేలియా నుంచి ట్రై చేశాను, తర్వాత సిడ్నీ నుంచి ఒకతను చెప్పాడనమాట, మీకు అప్పటికే కొంత వర్క్ చేస్తూ ఉన్నాం మేము. అది చూసి అతను చెప్పాడు, అసలు యు ఆర్ థింకింగ్ అండ్ యువర్ వే ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ మ్యాచింగ్ ఇస్ ద డిఫికల్ట్ అండ్ వై డోంట్ యు డూ ఆన్ యువర్ ఓన్ అని అతను చెప్పిన తర్వాత ఇక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బీయింగ్ ఏ ఆర్టిస్ట్ అంటే ఐ కెన్ విజువలైజ్ థింగ్స్ ఇన్ అ బెటర్ మేనర్ అని చెప్పేసి ఆ విధంగా చేయడం. సూపర్ సార్.